హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారాన్ని నిర్విశేష శృంగవారి పాశ్చాత్య దేశతాయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని గుర్తిసిన జయ శ్రీకృష్ణ చైతన్య. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం మన భారతదేశం అని గర్వంగా చెప్పుకుందాం. ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఈ తరానికి ఇన్స్టాగ్రాములు, ఫోన్లు, వాట్సాప్లు కొట్టుకపోతున్న ఈ తరానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయాలి. ఆధ్యాత్మిక వైపు మళ్ళిస్తే ఆ భగవంతుడిని సేవించడమే కాదు, ఇంట్లో తల్లిదండ్రులను కూడా సేవించడం అలవాటు చేసుకుంటున్న ఒక ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమ ఉద్దేశం. దయచేసి ఈ భావనను మన తర్వాతి తరాలకు మనం సగర్వంగా అందజేయాలంటే ఈ ఇన్స్టాలు, వాట్సాప్లు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. నవనిత చోరా గోవింద నందసానుగని గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. దైవనామ స్మరణలో ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా మనులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇంత టైం వెచ్చించి వచ్చినటువంటి మహిళా మనులు, అక్కలు, చెల్లెలందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం, భక్తజన బృందం, అందట్లో ముఖ్యంగా విద్వాంసులు, టీచర్లు, ఉద్యోగస్తులు మరియు సామాజిక ఉద్యమకారులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చేస్తూ, పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఈరోజు పిల్లలందరూ కూడా దైవనామ స్మరణతోని ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుని యొక్క సన్నిధిలో ఆడుకుందామని వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నేను రాజశేఖర్, ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తాను. నా యొక్క సామాజిక దృక్పథం అన్నిటితో పాటు దైవం అనే దానిపైన ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల్లో ముఖ్యంగా వీడీసీ అధ్యక్షులైనటువంటి కామన్ రామకృష్ణ గారు అన్న అందరికి సుపరిచితులే. అట్లాగే సెక్రటరీ శ్రీనివాస్ అన్న, అలాగే ముఖ్యమైన వ్యక్తి క్యాషియర్ శ్రీ పెదకాపు రాజేందర్ గారు కూడా, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవనామ స్మరణతోని సంబరాలు జరుపుకోవడం. జనరల్గా మనం దసరా నాడు బతుకమ్మ ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, కానీ హైందవ తత్వము, దైవతత్వం అనేది మనిషిలో నానాటికి తగ్గిపోతూ, ఎవరైనా కానీ బిజీ ఉన్నామంటున్నారు, కానీ సాయంత్రం పూట కాగానే ఇన్స్టాగ్రామ్లు రెడీ చేసుకుంటున్నారు, ఫేస్బుక్ రెడీ చేసుకుంటున్నారు, అండ్ యూట్యూబ్స్ రెడీ చేసుకొని స్క్రీన్స్లో ఇట్లా రీల్స్ ఇట్లా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ మధ్య నలుగురు ఒక వ్యక్తుల దగ్గర కూర్చుంటే అందులో ఒక నలుగురు ఎవరితో మాట్లాడరు, ఊళ్ళో ఫోన్ వాళ్ళకి మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు నలుగురితో మాట్లాడుతారు, ఇప్పుడు నలుగురు ఎవరితో మాట్లాడతలేరు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి హిందూ జన బంధువు అయినటువంటి పెద్దల గంగారెడ్డి గారు, ఒక్కసారి ముందుకు రండి ప్లీజ్. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మనుషుల్లో భక్తి తత్వాన్ని కానీ, హైందవ తత్వాన్ని కానీ వెనకుండి నడిపిస్తూ, అలాగే హిందూ తత్వాన్ని పల్లిపార్లు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక చిన్న విషయం మీకు చెప్పగలుగుతా. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అంటారు. ఆ 4 పాదాలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక చిన్న ధర్మం 4 పాదాల్లో ముఖ్యంగా తపస్సు, దయాగుణము, శుచి శుభ్రత, అలాగే దానగుణం. వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది ఈ 4 కూడా సత్యం అనేది అన్నిట్లో మిళితమై ఉంటుంది. కృతాయుగంలో, సత్యయుగంలో ఉన్న ధర్మం 4 పాదాల మీద నడిచిందని అంటారు. అంటే అన్ని పారామీటర్స్లో మంచి జరిగింది. దాని తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చిండు, ధర్మం 3 పాదాల మీద నడిచింది. అప్పుడు ఏదో ఒకటి తక్కువైపోయింది.
దాని తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చారు. దాంట్లో రెండు తక్కువైనవి, ధర్మము అధర్మం మధ్యలోనే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ మనం బోధనలు ఇచ్చారు. ఇందాక ఇస్కాన్ టెంపుల్లో మనం వాళ్ళు చెప్పిన విధంగా. అలాగే కలియుగంలో ఒకటి ఉంది, అది ధర్మము, సత్యమా, దయన, దానమా, ఇంకా శుచియా అనేది నేను చెప్పలేను, కానీ ఒక పాదం మీదనే నడుస్తుంది. ఈ కలియుగం కూడా అంతం కాకుండా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని అందరినీ రక్షించడానికి ఏడుకొండలవాడు వచ్చాడు. సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన 23వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా బొట్టురాజు గారు, ఆ బొట్టునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మా రాజు గారు ఎంతో, అలాగే ఇంకో తమ్ముడు యువ నాయకుడు 21 వార్డ్ అరుణ్ తమ్ముడికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు, మీరందరూ చప్పట్లు ఆపేసిరు. అలాగే మా 23వ వార్డుకి భీష్మ పితామహుడు అయినటువంటి నారగూడన్న అక్కడనే కూర్చున్నాడు, ఒక్కసారి వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నారగూడన్న ఒకసారి రండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సంస్కరించుకొని నమస్కరించుకొని వారందరినీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ మధ్య హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఇట్లా వస్తుంటే నేను తిరుపతిలో ఉన్నానేమో అనిపించింది తెలుసా. ఆ గుడి గోపురం చూడండి ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆ యొక్క గుడి. ఇన్ని సంవత్సరాలుగా ఈ భైరవగుట్ట, నేను ఇంకో వాడను, భైరవగుట్ట అనే ఈ యొక్క ఏరియాలో ఇంత చక్కగా, ఇంత గొప్పగా, ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి వీడీసీ సభ్యులు అయినటువంటి ముఖ్యంగా రామకృష్ణ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే రాజేందర్ అన్న, వారితో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్పగా తన యొక్క శక్తికి మించి ఈ యొక్క ఏర్పాట్లు చేయడం కానీ, ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయడం కానీ. నేను ఇప్పుడు కూడా చాలా తక్కువగా వచ్చేది గుడిలకు. నేను జనరల్గా దైవం మానవ రూపాన అని నాకు పెద్దలు చెప్పినట్టు నేను పోతుంటే, గుడి దగ్గరికి పోతే ఏమొస్తుంది తప్ప మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడైనా దైవం సర్వాంతర్యామి కదా, ప్రతి మనిషిలోనూ కూడా దైవం ఉంటాడు కదా అని అనిపిస్తుంది. ఏదైనా ఫోన్ తీసుకొని మా టాటా సాగర్ బాగా ఎక్కడున్నాడు, సాగర్ గారు ఒకసారి లేవు నిన్ను అందరు చూస్తారనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పెడుతుండని ఎవరికి అర్థమవుతలేదు. మేనేజ్మెంట్ చేసిందంటే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆయన ఐడియా సాగర్గా ప్రసిద్ధి చెందుతాడు. మనం ఫోన్ తీసుకొని అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ టవర్ రాదు. అదే ఒక కనెక్టివిటీ ఏరియాలకు వస్తే మాత్రం సెల్ టవర్ వచ్చేస్తుంది. సో దానికి కారణం ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఏవైతే ఉంటాయో అవి గాలిలోనే ఉన్నాయి. మనం గాలిలోనే కొన్ని లక్షల ఫోన్లు మనకు కళ్ళ ముందు పోతూనే వస్తున్నాయి, కానీ మనకు కనబడట్లం లేదు. అది కనబడడం లేదు అని అంటే తరంగాలు లేవని కాదు. ఇక్కడ దైవం కనబడతలేడు అని అంటే దైవం లేడని కాదు. కనబడేది ప్రతిది కూడా బంగారం కాదు అని అంటారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటారు. కనబడేదంతా మెరిసేదంతా బంగారం కాదు, కానీ కనబడని చోట కూడా ఎంతో శక్తి దాగి ఉంది. కాబట్టి మీరందరూ ఇంత ఏకమైందంటే కారణం ఏంటంటే ఆ స్వామివారు ఏడుకొండలవాడు మనల్ని అందరినీ ఇక్కడికి రప్పించిండు. జనరల్ ఏదైనా ఫంక్షన్కి రమ్మనంటే లేట్గా రావడం, కొంచెం వచ్చిపోవడం, కానీ ఇక్కడ నుంచి చాలాసేపు మంది నుంచి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఆటపాటల కోసం కాదు, దైవనామ స్మరణలో ఆడడం. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ యొక్క కార్యక్రమం అంటే గుడికి ఎందుకు రావాలని అంటే గుడికి 5 రకాల లోహాలతోని దాని యొక్క స్థాపన చేస్తారు. ఇక్కడ మాత్రమే దేవుడు టవర్ లొకేషన్లో ఉంటాడు. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ ట్రాన్స్మిటర్ అనేది ఏదైతే ఉంటుందో, ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో వాళ్ళు రావడం వల్ల భక్తుల యొక్క కోరికలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ దైవం లోపలికి తీసుకొని మీకు కావాల్సినటువంటి మంచి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, రప్పించినటువంటి ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వీడీసీ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అందరినీ ఎంకరేజ్ చేయండి. ఈ మధ్య రామకృష్ణ ఎక్క ఇంట్లో కాకుండా ఇక్కడ ఎక్కుంటున్నాడు. దైవాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, జనాలను ఎట్లా తీసుకురావాలా, భక్తిని ఏ రకంగా పెంచాలన్నటువంటి ఆయన ఆలోచన విధానానికి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఒక చిన్న మాట. ప్రతి ఒక్కరికి తెలుసు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడని. కానీ ఈ మధ్య నేను మధుర పోయినా, మధురలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మనుషులు అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రము బయటికి పంపించేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బయటికి పంపించేసిన తర్వాత ఆ ఆలయాన్ని మూసేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళన్నింటినీ కూడా కిటికీలు మూసేస్తారు.
అది నిధివనం అనే ఒక ప్రాంతం. మీరు అందరూ పోయి ఉంటారు, కొంతమంది పోయి ఉంటారు, కొంతమంది పోలేకపోతారు. దయచేసి సో ఆ ప్లేస్లో ఏదైతే జరుగుతుందో ఆ ప్లేస్లో శ్రీకృష్ణుడు తన యొక్క గోపికలతో నాట్యం చేస్తుంటాడు. ఇవన్నీ నిజాలు. కంపల్సరిగా మనం నమ్మాల్సినటువంటి యొక్క తరుణంలో మీ అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి ఇక్కడ ఇంత మంచి మందిని, హైందవ సంస్కృతి నానాటికి దిగజారిపోతున్న తరుణంలో మెజారిటీ పీపుల్ ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉండరు, మైనారిటీస్ ఐకమత్యంగా ఉంటారు. అది ఆ ఐకమత్యం అనేది మళ్ళీ ఇబ్బంది పడకుండా, అంటే నా దగ్గర పైసలు బాగున్నాయనుకో ఖర్చు చేస్తా, కొన్ని పైసలు ఉంటే జాగ్రత్తగా ఖర్చు చేస్తాలాగా హిందూ సంస్కృతి వేరే వాళ్లకు అలుసుగా కాకుండా వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఏం చేయర్లే అని అనుకోకుండా 100% మనం మంచోళ్ళం, కానీ శక్తివంతమైన వాళ్ళము, బలవంతులము, కానీ ఆ శక్తిని ప్రయోగించాం. కాబట్టి ఇంత ప్రేమగా వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను మాటలు చెప్తా ఉంటే మీకు బోర్ అవుతుంది. అందరూ కూడా మంచి డ్యాన్సెస్ చేయాలన్నట్టు ఆలోచన ఉన్నటువంటి మీ అందరికి కూడా ఒక చిన్న శ్లోకంతో ముగిస్తా. ఆ చిన్న శ్లోకం ఏంటంటే, భరించండి, లయకారుడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విన్నపం. జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం, జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం, జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సాంగ్ ప్రతిసారి మా శ్రీమతికి బాగా మనసు బాధ అయినప్పుడు కానీ ఒక్కసారి పాడవా అంటది. సో ఆమెకు ఈ యొక్క సాంగ్ అంకితం చేసి దీంట్లో బావ 1 నిమిషం చెప్పి క్లోజ్ చేస్తా. బావ తల్లి గర్భంలో 9 నెలలుండి బయటికి వచ్చిన తర్వాత కేమని ఏడుస్తుంటే ఆ పిల్లవాడికి ఆ గొంతులో రాగాన్ని ఎవరు పూసింది? మనము ఒక 10 నిమిషాలు ఏదైనా ఫ్యాన్ లేని ఇంట్లోనే మనకు దమ్మేస్తుంది. అటువంటిది తల్లి గర్భంలో ఆ పిల్లవాడు 9 నెలలు అంత ప్రేమగా, అంత ఏమంటారు జాగ్రత్తగా ఎలా ఉండగలిగిండు? ఆయన గొంతులో నుంచి బయటకు రాగానే జనించు ప్రతి శిశు గలంలో ఆ భావాన్ని, ఆ రాగాన్ని ఆ లయకారుడైనటువంటి శివుడు ఏ రకంగా చేసిండు మన జీవితాన్ని. ఆ బొడ్డు కట్టు చేయంగానే తల్లితో వేరైపోయిన తర్వాత అతను ఈ జనజీవన స్రవంతిలోకి పాక్కుంటూ కానీ, ముందుకెళ్ళడం కానీ, నడవడం కానీ, జీవితం పోరాటంలో ముందుకెళ్తున్నటువంటి ఆ యొక్క సృష్టి, ప్రతి సృష్టి ఎవ్వరు చేయలేరు, ఆ భగవంతుడు ఒక్కడు తప్ప. కాబట్టి భగవంతుని నమ్మను అనే వ్యక్తుల ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తున్నా, ఏ వ్యక్తి కూడా మరి ఒక సృష్టిని సృష్టించలేరు, విశ్వామిత్రుడు తప్ప. కానీ అవన్నీ మనం చూడలేము. కానీ నిజమైన వ్యక్తి తల్లి, తండ్రి, గురువు, వీరందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, నాకు కూడా ఇంత మంచి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వీడీసీ అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీ వారికి, నా ఇంత ఓపికతో భరించినటువంటి చిన్నారులకు, మహిళలకు, అక్కలు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా ఒక చిన్న కార్యక్రమం బయట ఉంది కాబట్టి నేనే కొంచెం తొందర పెట్టి వెళ్దాం అనుకున్నా. వీరందరినీ కూడా నేను ఘనంగా సన్మానించుకొని బయలుదేరదామని అనుకుంటున్నా. కాబట్టి దయచేసి ఇంతసేపు ఓపికగా మీ యొక్క సంబరాలను పక్కకు పెట్టి విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ జై హింద్. రాజశేఖర్ గారు విడిసి తరఫు నుండి రాజశేఖర్ గారికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి తన వంతు మరియు సహకారం అందించిన పెద్దల గంగారెడ్డి గారికి ధన్యవాదాలు. నాగరాజు గారికి, మళ్ళీ ఇంకో కౌన్సిలర్ వీడీసీ సభ్యులు ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని వీడిసి పెర్కిట్ వారు ఇప్పుడు టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ గారికి సన్మానం. కామని రామకృష్ణ గారు వీడిసి అధ్యక్షులు. అలాగే సదర్కు రాజేందర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మనోహర్ గారికి, మనోహర్ సార్ గారు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలున్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుంటారు. మనోహర్ గారికి, నారగోడ గారికి, అలాగే ఇగో ఇగో అలాగే అలాగే నా ప్రేయసి రాజశేఖర్ నాకు మనం ఇప్పుడు కార్యక్రమంలో జోష్కి వెళ్దాము, అందరు రెడీ ఉండాలా. ఓటు నాగరాజు గారు, ఇప్పుడు మేమేం ఆపమమ్మా, అయిపోయింది, ఇదంతా టైం మీదే.